హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్లో సిరీస్. సో అసలు సిరీస్ ఎలా జరుగుతుంది అంటే సిరీస్ వచ్చేసి టూ టైప్స్లో డివైడ్ అయింది. ఒకటి లెటర్ సిరీస్, సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ సిరీస్. మళ్ళీ ఆల్ఫాబెటిక్ ఆర్ లెటర్ సిరీస్ తీసుకుంటే ఇది వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే ఆల్ఫాబెటిక్ సిరీస్లో జరుగుతుంది, కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్లో ఉంటుంది, అలాగే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 3 టైప్స్ కింద డివైడ్ అయ్యింది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ తీసుకుంటే కనుక ఇది వచ్చేసి 8 టైప్స్లో జరుగుతుంది. First one, inserting the missing number, multiplication series, division series, square series, cube series, prime series, digital operation series, mixed series. సో నెంబర్ సిరీస్లో వచ్చేసరికి ఇలా 8 టైప్స్లో డివైడ్ అయ్యి ఉంది. సో ఈ 8 టైప్స్లో వచ్చేసి నెంబర్ సిరీస్ జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్లో ఈ 8 టైప్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఈ ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక సిరీస్ ఇచ్చి మనకి అందులో మిస్సింగ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయమంటున్నారు. ఇది మళ్ళీ ఎలా జరుగుతుంది అంటే 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి ఎడిషన్ సిరీస్, రెండు సబ్స్ట్రాక్షన్ సిరీస్. సో ఫస్ట్ వన్ ఎడిషన్ సిరీస్ చూద్దాం. సో ఈ ఎడిషన్ సిరీస్ ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సిరీస్ ఇచ్చారు. అదేంటి 4, 8, 12, 16, నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది ఎలా జరుగుతుంది? 4 8 అయింది, 8 12 అయింది, 12 16 అయింది. సో ఇది వచ్చేసి ఏ సిరీస్ ఫాలో అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 8 అయిందంటే మనకి ఇక్కడ ఏం జరిగింది? +4 జరిగింది. అలాగే 8 12 అయింది అంటే ఇక్కడ ఏం జరిగింది? +4 జరిగింది. నెక్స్ట్ 12 16 అయింది అంటే ఇక్కడ ఏం జరిగింది? +4 జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఎంత ఆన్సర్ వస్తుంది? మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం? 16కి ఏం యాడ్ చేయాలి? +4 యాడ్ చేయాలి. సో +4 యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే నెంబర్ 20. ఇది మన ఆన్సర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేమ్ నెంబర్ యాడ్ అవుతూ వెళ్ళింది. సేమ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఎడిషన్ సిరీస్ ఏంటి? ప్లస్ జరుగుతూ వెళ్ళింది. సపోజ్ ఇంకొక సిరీస్ తీసుకుందాం. 2 3 5 8 నెక్స్ట్ వచ్చే నెంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎలా జరిగిందో చెక్ చేద్దాం. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. సో +1 జరిగింది. నెక్స్ట్ 3కి 5కి డిఫరెన్స్ 2, +2 జరిగింది. 5కి 8కి డిఫరెన్స్ +3. సో నెక్స్ట్ వచ్చేది ఎంత? +4 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఎలా వెళ్ళింది? ఒక సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. +1 +2 +3 నెక్స్ట్ వచ్చేది +4. సో 8కి +4 చేస్తే మనకు వచ్చేదంతా 12 వచ్చేసి మన ఆన్సర్. ఎడిషన్ సిరీస్లో ఏం జరుగుతుంది అంటే సేమ్ నెంబర్ని యాడ్ చేయొచ్చు, లేదా ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా డిసెండింగ్ ఆర్డర్లో కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సిరీస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సబ్ట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి 48 43 38 33 28 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 48 43 38 33 28 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 48కి 43కి డిఫరెన్స్ ఎంత? -5. 43కి 38కి డిఫరెన్స్ ఎంత? -5. 38కి 33కి -5. అలాగే 33కి 28కి -5. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుందండి? అన్నీ కూడా ఇక్కడ మనకి సేమ్ నెంబర్ మైనస్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ -5 చేస్తే 28 - 5 23. సో ఇది వచ్చేసి మన ఆన్సర్. సో సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 95 94 92 89 85 నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? సో ఇలా ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. 95 నుంచి 94 ఎలా వస్తుంది? -1. 94 నుంచి 92 ఎలా వస్తుంది? -2 -3. 89 నుంచి 85 అంటే -4. నెక్స్ట్ ఏం చేయాలి? మన ఆన్సర్ ఎంత అవుతుందండి? నెక్స్ట్ -5 చేసుకోవాలి. -5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 85 - 5 అంటే 80. సో 80 వచ్చేసి మన ఆన్సర్. సో అర్థమైంది కదండి. ఎడిషన్ సిరీస్లో ఏం జరుగుతుంది అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అంటే ఎడిషన్ చేస్తూ వెళ్తున్నారు, ప్లస్ చేసుకుంటూ వెళ్తారు. సబ్ట్రాక్షన్ సిరీస్లో ఏం జరుగుతుంది? మైనస్ జరుగుతూ వెళ్తుంది. ఎడిషన్ సిరీస్లో అదే నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా యాడ్ చేయొచ్చు. అదే సబ్ట్రాక్షన్ సిరీస్కి వస్తే అదే నెంబర్ మైనస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఒక ఆర్డర్లో మైనస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సిరీస్. సో మల్టిప్లికేషన్ సిరీస్ ఎలా జరుగుతుందో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 4 12 36 108 324
నెక్స్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇలా ఒక సిరీస్ ఇచ్చి దీన్ని నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో 4 12 అవ్వడానికి ఎంత మల్టిప్లై చేయాలండి? 4 3s are 12. నెక్స్ట్ 12 36 అయింది అంటే ఇంటూ 3, 12 3s are 36. 36 108 అయింది అంటే ఇంటూ 3, 108 324 అంటే ఇంటూ 3. నెక్స్ట్ 324 తర్వాత వచ్చే నెంబర్ ఎంత అవుతుంది? మళ్ళీ ఏం చేయాలి మనం? ఇంటూ 3 చేయాలి. 324 ఇంటూ 3. సో ఇప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 972. 324 మల్టిప్లైడ్ బై 3. సో 972 మన ఆన్సర్. సో ఏం జరిగింది ఇక్కడ? మల్టిప్లికేషన్ అనేది సేమ్ నెంబర్తో జరుగుతూ వెళ్ళింది. సో ఇక్కడ సేమ్ నెంబర్ మల్టిప్లికేషన్ జరిగింది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 3 3 4.5 9 22.5 నెక్స్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎలా మల్టిప్లై అయింది చెక్ చేద్దాం. సో 3 ఇంటూ 3 అంటే 3 తర్వాత వచ్చేది కూడా 3 అంటే మనకి ఏం జరుగుతుంది? ఇంటూ 1 జరిగింది. 3 1s are 3. నెక్స్ట్ 3 4.5 అయ్యింది. సో ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 4.5 అవుతుంది? ఇంటూ 1.5 చేస్తే మనకి 4.5 అవుతుంది. నెక్స్ట్ 4.5 9 అయ్యింది అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇంటూ 2 చేస్తే మనకి 9 అవుతుంది. నెక్స్ట్ 9 22.5 ఎలా అవుతుంది? ఇంటూ 2.5 చేస్తే 22.5 అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది? సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది? 1 1.5 2 2.5 నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది? 3 అవుతుంది. సో 22.5 ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేదంతా 67.5. సో ఇక్కడ ఏం జరిగింది? ఇంక్రీజింగ్ ఆర్డర్ జరిగింది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకి మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ డివిజన్ సిరీస్. సో ఈ డివిజన్ సిరీస్లో ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన సిరీస్ 336 168 84 42 21 నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు డివిజన్ ఎలా జరిగిందో చెక్ చేద్దాం. 336 వచ్చేసి 168 ఎలా అయ్యింది? దేంతో డివిజన్ చేస్తే మనకి 168 అవుతుంది? బై 2 చేస్తే 336 బై 2 చేస్తే మనకు వచ్చేది 168. ఈ 168ని ఏం చేస్తే 84 వస్తుంది? బై 2 చేస్తే 84 వస్తుంది. నెక్స్ట్ 84 42 అయింది అంటే బై 2 చేస్తే 42 అవుతుంది. 42 బై 2 చేస్తే మనకి 21 వస్తుంది. నెక్స్ట్ 21 ఏం చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది? బై 2 చేస్తే మనకు వచ్చేదంతా 21 బై 2 చేస్తే 1.5 వస్తుంది. సో ఇది మన ఆన్సర్. సో ఇక్కడ సేమ్ నెంబర్తో డివిజన్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే అండి, సేమ్ నెంబర్తో. నెక్స్ట్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7200 3600 1200 300 60 నెక్స్ట్ ఎంత? సో అలా మన సిరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పెట్టి డివిజన్ చేస్తే మనకి ఇది వస్తుంది? సిరీస్ చెక్ చేద్దాం. 7200 ఎలా కన్వర్ట్ అయింది? 3600 కింద కన్వర్ట్ అయింది. అంటే ఏమైంది? హాఫ్ అయింది. బై 2 చేస్తే మనకు వచ్చేది 3600. నెక్స్ట్ 3600 ఏమైంది? 1200 అయింది. సో ఏం చేస్తే 1200 అవుతుంది? 3600 బై 3 చేస్తే మనకు వచ్చేది 1200. నెక్స్ట్ 1200 300 అయింది. సో 300 అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? బై 4 చేయాలి. నెక్స్ట్ 300 60 అయింది. 60 అంటే బై 5 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తే మన ఆన్సర్ వస్తుంది? ఇక్కడ ఏం జరిగింది? 2 3 4 5 నెక్స్ట్ చేసేది ఏంటి? 6. 60 బై 6 అంటే మనకు వచ్చే ఆన్సర్ 10. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ ఏం జరిగింది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో డివిజన్ చేశారు. ఇంక్రీజింగ్ ఆర్డర్లో డివిజన్ జరుగుతూ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ సిరీస్. స్క్వేర్ సిరీస్ ఎలా జరిగిందో చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ 1 4 9 16 25 36 నెక్స్ట్ నెంబర్ ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ చెక్ చేద్దాం. 1 అంటే మనకు వచ్చేదంతా 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, నెక్స్ట్ 36 అంటే 6 స్క్వేర్. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఏం చేయాలి? 7 స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 49. సో ఇది మన ఆన్సర్. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 3 7 16 32
నెక్స్ట్ నెంబర్ ఎంత. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి 2 3 అయింది. 2 3 అయిందంటే +1 జరిగింది. ఇక్కడ 3 7 అయింది. 3 7 ఎలా అవుతుంది? సో ఇక్కడ జరిగే స్క్వేర్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకి 2 + 1 స్క్వేర్ జరిగింది. అంటే 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ 3 + 2 స్క్వేర్ చేస్తే మనకి 7 వస్తుంది కదా. 2 స్క్వేర్ అంటే 4, 4 + 3 7. నెక్స్ట్ 7 ప్లస్ ఎంత చేస్తే 16 అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ చేస్తే 9 + 7 అవుతుంది. 9 + 7 ఏమవుతుంది? 16 అవుతుంది. నెక్స్ట్ 32 ఇచ్చారు. 32 అంటే మనం ఏం చేయాలి? 4 స్క్వేర్ చేస్తున్నాం. 4 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 16. 16 + 16 32. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మన ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేది 5 స్క్వేర్. 5 స్క్వేర్ చేస్తే 25. 25 + 32 ఏమవుతుంది? 57 అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 57. సో ఇక్కడ ఏం జరిగింది అంటే స్క్వేర్ ఎడిషన్ అంటాం దీన్ని. స్క్వేర్ ఎడిషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఇలా జరుగుతుంది స్క్వేర్ సిరీస్. నెక్స్ట్ క్యూబ్ సిరీస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 1 8 27 64 125. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. సో క్యూబ్స్ ఇచ్చారు. ఇక్కడ క్యూబ్స్ చెక్ చేద్దాం. క్యూబ్ 1 రావాలి అంటే 1కి ఏం చేయాలి? 1 క్యూబ్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 8 రావాలి అంటే 2 క్యూబ్. 27 అంటే 3 క్యూబ్. 64 అంటే 4 క్యూబ్. 125 అంటే 5 క్యూబ్. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే మనకు ఆన్సర్ ఎంత? 216. మనం ఈ రీజనింగ్ యాప్టిట్యూడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకుని ఉండాలండి. మినిమం 10 నేర్చుకోవాలి, లేదా 25 వరకు నేర్చుకుంటే మ్యాక్సిమం మీరు అన్నీ చేయగలుగుతారు. సో నేర్చుకోలేని వాళ్ళు అట్లీస్ట్ 10 వరకు నేర్చుకుంటే 10 క్యూబ్స్ 10 స్క్వేర్స్ నేర్చుకుంటే ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో ఆన్సర్ ఏమవుతుంది? 216 అవుతుంది. 6 క్యూబ్ చేస్తే మనకు వచ్చింది 216. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 1 2 10 37 101. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందాక ఇచ్చిన మోడల్లో స్క్వేర్ సిరీస్లో ఎలా చేస్తామో క్యూబ్ సిరీస్లో కూడా అలా ఎడిషన్ జరుగుతుంది. సో దీన్ని క్యూబ్ ఎడిషన్ అంటాం. సో 1 2 అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సో 1 2 అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 క్యూబ్ చేయాలి. 1 క్యూబ్ చేస్తే వచ్చేదంతా 2 అవుతుంది. నెక్స్ట్ 2 10 అవ్వాలి అంటే ఏం చేయాలి? 2 క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ అవుతే 8 + 2 10 అవుతుంది. నెక్స్ట్ 10 37 అవ్వాలి అంటే 3 క్యూబ్ చేయాలి. 3 క్యూబ్ అంటే ఎంత? 27. 27 + 10 37. నెక్స్ట్ ఏం చేయాలి? 4 క్యూబ్ చేయాలి. 4 క్యూబ్ చేస్తే మనకు వచ్చేదంతా 64. 64 + 37 101. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఎంత? 4 క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 5 క్యూబ్ చేయాలి. +5 క్యూబ్ చేస్తే 5 క్యూబ్ అంటే ఎంత? 125. 125 + 101 మనకు వచ్చే ఆన్సర్ 226. ఇది వచ్చేసి ఏమవుతుంది? క్యూబ్ ఎడిషన్ అంటాం. సో క్యూబ్ ఎడిషన్ ఎలా చేస్తాం. నెక్స్ట్ ప్రైమ్ సిరీస్. సో ప్రైమ్ సిరీస్లో ఎలా జరుగుతుంది అంటే సపోజ్ మనకి ఇలా ఇచ్చారు సిరీస్ 2 3 5 7 11 13. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏమవుతుంది? ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఇచ్చినవి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 2 3 5 7 11 13 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 17. సో మన ఆన్సర్ వచ్చేసి 17. ప్రైమ్ నెంబర్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ సపోజ్ మనకి ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 2 4 7 12 19. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అన్నారు. సో ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఫరెన్సెస్ చెక్ చేయండి. 2 4 అయింది అంటే ఏం జరిగింది? +2 జరిగింది. నెక్స్ట్ 4 7 అయింది అంటే +3 జరిగింది. 7 12 అయింది అంటే ఇక్కడ +5 జరిగింది. నెక్స్ట్ 12 19 అయింది అంటే +7 జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసరికి +11 చేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ వస్తుంది. సో +11 చేస్తే 30. ఇది మన ఆన్సర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇది వచ్చేసి ప్రైమ్ సిరీస్. నెక్స్ట్ డిజిటల్ ఆపరేషన్ సిరీస్. ఇక్కడికి మన ఎగ్జాంపుల్ ఇచ్చేసి 88 64 24. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఎంత అని. సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ చెక్ చేద్దాం. 88 కాస్త 64 అయింది. 88 64 ఎలా అయ్యింది అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 8 × 8 చేస్తే మనకు వచ్చేది 64. నెక్స్ట్ 64 24 ఎలా అయింది? 6 × 4 చేస్తే 24 అయింది.
నెక్స్ట్ ఏం చేయాలి, 2 ఇంటూ 4 చేయాలి. 24ని ఎలా చేయాలి, 2 ఇంటూ 4 కింద చేస్తే మనకి ఆన్సర్ 8 వస్తుంది. ఇది మన ఆన్సర్. దీన్ని డిజిటల్ ఆపరేషన్ సిరీస్ అంటాం. నెక్స్ట్ మిక్స్డ్ సిరీస్. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 5, 25, 7, 22, 9, 9, 17, 11, 16. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం సిరీస్ చెక్ చేస్తే కనుక 5, 25, 7, 22, 9, 19, 11, 16 ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2 సిరీస్లు మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇదంతా ఒక సిరీస్, 5, 7 ఒక సిరీస్, 7, 9, అలాగే 9, 11. నెక్స్ట్ ఇది నెక్స్ట్ 11 నుంచి ఎంత అని అడుగుతున్నారు. 5, 25, 22 అయింది, నెక్స్ట్ 19 అయింది, నెక్స్ట్ 16 అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డిఫరెన్స్ చెక్ చేద్దాం. 5కి 7కి డిఫరెన్స్ ఎంత, +2. 7కి 9కి డిఫరెన్స్ +2. 9, 11 +2. నెక్స్ట్ ఏం చేయాలి, +2 చేయాలి. అలాగే ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేస్తే ఇక్కడ ఏమైంది, -3 జరిగింది. అలాగే 22 19 అయిందంటే ఏం జరిగింది, -3 జరిగింది. 19 16 అయిందంటే -3 జరిగింది. సో టోటల్ ఇక్కడ మిక్స్డ్ సిరీస్ ఇచ్చారు. ఒకటి ప్లస్ ఎడిషన్ సిరీస్ జరుగుకుంటూ వెళ్ళింది, ఇంకొకటి సబ్ట్రాక్షన్ జరుగుతూ వెళ్ళింది. సో వీటిని ఏమంటాం, మిక్స్డ్ సిరీస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, 11 + 2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 11 + 2 చేస్తే 13. సో ఇది వచ్చేసి మన ఆన్సర్. దీన్ని మిక్స్డ్ సిరీస్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ వెళ్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో 8 టైప్స్లో ఎలా జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ 8 సిరీస్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుని వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.